కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు రథం దిగి ఎందుకు నాట్యం చేశాడో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. 11వ రోజు నుంచి కర్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో ప్రవేశించాడు. కర్ణుడు పుట్టుకతోనే కవచకుండలాలతో పుట్టాడు. అవి ఉండగా అతనిని అంతమొందించడం సాధ్యం కాదు. ఈ విషయం ఇంద్రుడికి తెలుసు. అర్జునుడిని కాపాడుకోవడానికి బ్రాహ్మణ వేషంలో కర్ణుడి దగ్గరికి వచ్చి కవచకుండలాలు దానం చెయ్యమని అడిగాడు. దాన ధర్మాలకి ప్రసిద్ధుడైన కర్ణుడు తన శరీరానికి అంటుకున్న కవచకుండలాలని కత్తితో కోసి రక్తం కారుతున్నా కూడా లెక్క చేయకుండా దానం చేశాడు. ఇంద్రుడు ఆశ్చర్యపోతూ ఆయన అసలు రూపంలో ప్రత్యక్షమై కర్ణుడి దాన గుణాన్ని పొగిడాడు. ప్రతిఫలంగా కర్ణుడికి ఒకే ఒక్కసారి ఉపయోగించగల అమోఘమైన శక్తి ఆయుధంగా ఇస్తాడు. ఆ ఆయుధాన్ని అర్జునుడి కోసమే ఉపయోగించాలనుకుంటాడు. కానీ ఆ ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ప్రయోగిస్తాడు. ఆ శక్తి తగలడంతో ఘటోత్కచుడు మరణిస్తాడు. ఘటోత్కచుడు మరణించడంతో శ్రీకృష్ణుడు రథం దిగి నాట్యం చేస్తూ ఉండగా పాండవ శిబిరంలో వారు ఆశ్చర్యపోతూ శ్రీకృష్ణుడి చూస్తూ ఉంటారు. ఘటోత్కచుడు మనవడు, పైగా మహావీరుడు. అతడు చనిపోతే నువ్వెందుకు నాట్యం చేస్తున్నావు అని అర్జునుడు ప్రశ్నించగా కృష్ణుడు నవ్వుతూ, అర్జున, ఈ రోజు కర్ణుడి చేతిలో ఘటోత్కచుడు చనిపోకపోతే ఆ శక్తి అనే ఆయుధానికి నువ్వే బలయ్యేవాడివి. అంతేకాదు, ఈ రోజు ఘటోత్కచుడు కర్ణుడి చేతిలో మరణించకపోయినా ఏదో ఒక రోజు నేనే అతడి కోసం అవతరించవలసిన అవసరం వచ్చేది. ఈ కారణం వలన నేను నాట్యం చేస్తున్నాను అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. చూశారు కదా ఆ కృష్ణ లీలలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదములు.